నమస్తే. నాగార్జున సాగర్ వద్ద డెడ్ స్టోరేజ్లో ఉన్నటువంటి నీళ్లను హైదరాబాద్లో తాగునీటి అవసరాల కోసం నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టు సుంకిశాల పంప్ హౌస్. ఇది ఒకసారి మనం చూసినట్టయితే ఇది గడిచిన ఆగస్టు నెల 1వ తారీఖు రోజు ఇది కూలిపోవడం జరిగింది. ఇది ఏ విధంగా జరిగిందని చెప్పేసి మనం ఒకసారి దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు కళ్ళకట్టినట్టు కనబడతా ఉన్నది. బట్టి విక్రమార్క గారు 1వ తారీఖున ఇది జరిగితే బయట ఈ విషయాన్ని ప్రభుత్వం బయటికి రాకుండా అధికారులతోటి దీన్ని బయటికి రాకుండా ఆపివేశారు. ఇప్పుడు అది బయటకు వచ్చి యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ న్యూస్ ఎక్కువ రోల్ అవుతూ ఉన్నది. దీంట్లో మనం క్లియర్గా చూసినట్టయితే అసలు ఏంది ఈ విషయం, ఈ సుంకిశాల పంప్ హౌస్ ఈ విషయం ఏందని చెప్పేసి చూసినట్టయితే మనం ఒకసారి అందులో క్లియర్గా వెళ్తే ఈ సుంకిశాల పంప్ హౌస్ వల్ల హైదరాబాద్ నగరానికి నాగార్జున సాగర్లో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు కూడా తాగునీటి కోసం ఈ పంప్ హౌస్ను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టులో రిటర్నింగ్ వాల్ కన్స్ట్రక్షన్ దశలో ఉన్నది. ఇది కూలిపోయిన తర్వాత బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారని చెప్పేసి అంటే ధ్వంసమైన 2 టన్నెల్ గేట్లు 100 మందికి చుట్టూ పట్టిన పెరుముప్పు, ఈ ప్రమాదం బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు. ఇది ఒకసారి చూసినట్టయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందని చెప్పేసి మనం గ్రహించుకున్నట్టయితే ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వందే ఈ తప్పు అని చెప్పేసి మనం భావించినా కానీ ఇక్కడ క్లియర్ కనబడతా ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు చేపట్టింది 2023లో ప్రారంభించాలని చెప్పేసి బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు. ఒకవేళ నిజంగానే 2023లో కంప్లీట్ అయినట్టయితే ఇది 2023లో అని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్తున్నారు. ఇది ఫోటో చూసినట్టయితే ఇది ఆగస్టు 1వ తారీఖు తీసిన ఫోటో. ఇది ఇంకా కంప్లీట్ కాలేదు. ఇక్కడ సగం ఒక 70% వరకు ఈ వాల్ కంప్లీట్ అయింది. ఇది డిజైన్ బరాబర్ లేదు, ఇది తప్పుడు డిజైన్ అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు చెప్తున్నప్పటికీ ఒకవేళ అదే నిజంగా నమ్ముకున్నట్టయితే ఇక్కడ 80% వరకు ఇది కంప్లీట్ అయింది. ఇది ఇంకా ఒక 50% కూడా అవ్వలేదు. ఇక్కడ ఇంకా గ్రౌండ్ లెవెల్లోనే ఉంది. ఇక్కడ ఇంత పెద్ద గోడ ఇది కూలిపోయింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిర్మాణము, ఈ డిజైన్ ఒకవేళ నిజంగానే తప్పులు ఉంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ తప్పుల్ని పరిశీలించి దాంట్లో ఉన్న లోపాలను గుర్తించి మళ్ళీ కొత్తగా ప్లాన్లు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈ విషయం పరంగా చూసుకున్నట్టయితే 2023లోనే గోడను పూర్తి చేశారని వివరించారు బట్టి విక్రమార్క. డిజైన్లో లోపం కూలిపోతే కాంగ్రెస్ సర్కార్ రాగానే కూలిపోయిందని చెప్పేసి ఆ పాపాన్ని కాంగ్రెస్ పార్టీ మీద తోస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ ఆరోపణ నిజమైతే దగ్గర సంవత్సరం రాబోతా ఉన్నది. ఈ సంవత్సర కాలంలో ఇది అప్పటి నుంచి ఉన్న కన్స్ట్రక్షన్ 90% పూర్తి చేసిందని చెప్పేసి బట్టి విక్రమార్క గారు చెప్తున్నప్పటికీ ఈ సంవత్సర కాలంలో ఈ ప్రాజెక్టును ఎందుకు హోల్డ్లో పెట్టారు, ఈ ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలేదు అనేది క్లియర్గా కనబడతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి ఈ పథకాన్ని ఉద్దేశపూర్వకంగానే దాన్ని పక్కకు పెట్టేశారని చెప్పేసి కనబడతా ఉన్నది. దీని మీద బట్టి విక్రమార్క గారు పునర్నిర్మాణ ఖర్చు మేఘాదే జలమండలి అని చెప్పేసి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చినట్టు కనబడతా ఉంది. ఇదే విషయంలో సుంకిశాల ప్రాజెక్టులోనే కన్స్ట్రక్షన్ ఫాల్ట్ వచ్చి గోడలు ఊలిపోతే మెగా కంపెనీ భరిస్తుంది. అదే కాళేశ్వరం విషయంలోనే పిల్లర్లు క్రాక్స్ వస్తే అది భరించదు అని చెప్పేసి మీరు గత 6 నెలలుగా తీవ్ర ప్రచారం చేసినప్పటికీ అక్కడ అది ఎట్లా పాసిబుల్ అవుతుంది, ఇది ఎట్లా పాసిబుల్ అవ్వదు? ఇది చర్చించాల్సిన విషయం కదా. ఈ సంఘటన పొద్దుగాల 6 గంటల టైంలో నైట్ షిఫ్ట్ వాళ్ళు డ్యూటీ ఆఫ్ అయిపోయిన తర్వాత షిఫ్ట్ మారే టైంలో ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఆస్తి నష్టం మాత్రం జరిగింది. ఇదే విషయంలో వర్కర్లు వర్క్ చేస్తున్నప్పుడు జరిగి ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఒకసారి ఊహించుకోవచ్చు. ఒక్కొక్క షిఫ్ట్లో 1000 మంది వర్క్ చేస్తూ ఉన్నారంట అని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కన్స్ట్రక్షన్ను చేయలేదని చెప్పేసి అనుకుంటే ఈ 1000 మందితో వర్క్ ఎందుకు చేపిస్తుంది? అది తప్పుడు డిజైన్ ఉందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది కదా, దాన్ని ఎందుకు నిలిపివేయలేదు? 1000 మంది ప్రాణాలతో చెలగట మాడినట్టే కదా, ప్రజాధనాన్ని వృధా చేసినట్టే కదా. ఇలాంటి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇలాంటి తప్పుడు చర్యలు మానుకోవాలి, సరైన దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది.